క్రికెట్ టోర్నమెంట్ లో విన్నర్స్ గా నిలిచినటువంటి ఎన్కేఎన్ జట్టుకు మొదటగా అభినందనలు. అదేవిధంగా రన్నర్ అప్ గా నిలిచినటువంటి మన జగదీష్ టీమ్ కి అభినందనలు. చాలా బాగా ఆడారు రెండు టీంలు. అంతకంటే ముఖ్యంగా గత 5 సంవత్సరాలకి వెళ్ళి దేవరకొండలో క్రికెట్ లేదు. 2019లో చంద్రన్న టోర్నమెంట్ పెట్టాము, అదే లాస్ట్. మళ్ళీ జడ్పీలో మళ్ళీ క్రికెట్ చూస్తాము అని అనుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఆ విధంగా ఉండే. కానీ దాన్ని సన్ని మంచిగా జస్ట్ 3 డేస్లోనే దాన్ని మంచిగా చేసి గ్రౌండ్ అంతా క్లీన్ చేయించి ఉన్న దాంట్లోనే చిన్న గ్రౌండ్ అయినా మనకు చాలా క్రేజ్ ఉంది. దేవరకొండ క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్. నల్గొండ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడి వాళ్ళు కానీ దేవరకొండ జడ్పీ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే అది ప్రైజ్ మనీ 20,000, 10,000, 30,000 అనేది ఆలోచించరు. దేవరకొండలో క్రికెట్ ఆడడానికి వస్తారంతే. అది ఎందుకు అంటే చూసి ఇప్పటిదాకా ఫైనల్ మ్యాచ్ ఎంతమంది చూస్తున్నారు ఆ మ్యాచ్ని. క్రికెట్ అంటే ఒక జీవి దేవరకొండలో, అది అందరిలో ఉంది. కాబట్టి కొన్ని పరిస్థితులు దానివల్ల గ్రౌండ్ లేకపోవడం అనేది ముఖ్య ఉద్దేశం. గ్రౌండ్ ఉంది అని అంటే అందరూ క్రికెట్ ఆడతారు. సెల్ ఫోన్లో ఆడే క్రికెట్ గ్రౌండ్లో బ్యాట్ బాల్ పట్టుకొని ఆడతారు. గ్రౌండ్ లేకపోవడమే ప్రధాన కారణం. అది అందరూ తెలుసు. మన దేవరకొండ ప్రాంతంలో ఉన్న ప్రతి క్రీడాకారునికి మంచి టోర్నమెంట్ నిర్వహించి ఎక్కడెక్కడో పెద్ద స్థాయిలో ఆడేటటువంటి క్రికెట్ క్రీడాకారులను దేవరకొండ వీక్షించే విధంగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సన్నీ మరియు జావేద్ భాయ్, మిగతా మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అభినందనలు. చాలా బాగా కండక్ట్ చేశారు. ఇంకొకటి క్రికెట్ పరంగా ఫస్ట్ ప్లేయర్స్ ఉన్నారా ఇక్కడ? సన్నీ 2 టీమ్ ప్లేయర్స్ ఉన్నారా? ఫస్ట్ వాళ్ళు ఉండమండి, ఇక్కడ ప్లేయర్స్ ఉండమండి. క్రికెట్ పరంగా ఒక విషయం, ఇందులో కాన్సెప్ట్, ఈ టోర్నమెంట్ లో యూజ్ చేసినటువంటి కాన్సెప్ట్ చాలా బాగుంది. నాకు ఫస్ట్ అర్థం కాలేదు అది ఎందుకు రిస్క్ పెట్టుకున్నాడు సన్నీ అని అనుకున్నా. ఎందుకు నేను అనుకున్నది తప్పు అనేది నాకు ఈ రోజు మ్యాచ్ చూస్తే అర్థమైంది. ఎందుకు అర్థమైంది అంటే మనం ఎప్పుడు క్రికెట్ టోర్నమెంట్ పెట్టినా ఫైనల్ మ్యాచ్ అనేది 1 సైడ్ జరిగేది. ఎవరో ఒకరు టాస్ వేసి కొద్దిసేపు బ్యాటింగ్ చేయగానే అర్థమైపోయేది వీళ్ళే విన్నర్స్ అని. కానీ ఈ రోజు లాస్ట్ బాల్ వరకు ఫైనల్ అనేది ఇంత టెన్షన్ గా జరిగింది ఇదే టోర్నమెంట్. ఏ టోర్నమెంట్ లో కూడా ఫైనల్ ఇంత టెన్షన్ జరగదు. ఎందుకు కారణం అంటే నలుగురు ప్లేయర్స్ బయటి వాళ్ళు ఆడాలి, 7 ప్లేయర్స్ లోకల్ వాళ్ళు ఆడాలి అనేది ఆ ఒక్క కాన్సెప్ట్ తోనే మ్యాచ్ అనేది అంత టైట్ గా నడిచింది. ఎప్పుడు 12 మందికి 12 మంది బార్గస్ కి వచ్చి కప్పు కొట్టుకుంటారు. ఇట్లా టీమ్ కొంచెం వీక్ గా అనిపించేది. కానీ ఈ రోజు 7 లోకల్ ప్లేయర్స్, 4 బయట ప్లేయర్స్ 2 టీముల్లో రావడం వల్ల పోటీ అనేది చాలా రసవత్తరంగా నెక్ టు నెక్ జరిగింది. ఈ కొత్త కాన్సెప్ట్ ఐపీఎల్ లో జరుగుతున్న విధంగా మన దేవరకొండలో కూడా ఈ విధంగా పెట్టినందుకు సన్నీ మరియు వాళ్ళ మిత్ర బృందానికి ధన్యవాదాలు. వెరీ గుడ్ న్యూ కాన్సెప్ట్. ఏదైనా క్రికెట్ లో ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో ఒక కొత్త కాన్సెప్ట్ ఆస్ట్రేలియన్సే తీసుకొస్తారు. అది ఎప్పుడు కూడా వాళ్ళే ముందుంటారు. థర్డ్ అయిపోయిన దగ్గర నుంచి ఎన్నో విషయాలు వీరు మన జరిగిన మన టెస్ట్ సిరీస్ లో కూడా బౌలింగ్ యాక్షన్ ఏ యాంగిల్లో ఉంది అనేది కూడా కొత్తది వాళ్ళే కనిపెట్టారు. ఆ విధంగా సన్నీ తీసుకొచ్చినందుకు నేను ఒక క్రికెట్ ప్లేయర్ గా చాలా సంతోషపడుతున్నా. ఈ క్రికెట్ ఇట్లాగే కొనసాగించాలి. అంతకంటే ముఖ్యంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాము అని అంటే ఎంట్రీ ఫీజుల మీద ఆధారపడి పెట్టే టోర్నమెంట్లే 99.99% ఉంటాయి. కానీ దేవరకొండలో ప్రప్రథమంగా ఫస్ట్ టైం 1 lakh rupees విన్నర్స్, 50,000 రన్నర్స్, 1,50,000 ఒకటే స్పాన్సర్ కట్టు మళ్ళీ తమ్ముడు అంచు ఇవ్వడం అనేది అది మామూలు విషయం కాదు. 1,50,000 పెడితే మంచి కారు వస్తుంది. అది గమనించాలి. 1,50,000 రూపాయలు పెడితే మంచి కారు వస్తుంది తిరగడానికి. 1,50,000 రూపాయలు ఈ టోర్నమెంట్ కి స్పాన్సర్ చేసిందంటే తమని దాతృత్వానికి ధన్యవాదాలు. క్రికెట్ కి అండదండలు ఇప్పుడు ఉండాలి తమ్ముడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ టోర్నమెంట్ కోసం మనము బ్యాట్ బాల్ పట్టుకొని వస్తారు, అటు 3 వికెట్లు ఇటు 3 వికెట్లు పెడతారు, ఇటు స్కోర్ చేస్తాడు, ఇటు కామెంటేటర్ ఉంటాడు అనుకుంటాం. కానీ ఆ టోర్నమెంట్ పెట్టిన వాడికి తెలుసు దాంట్లో ఉన్న బాధ. వాస్తవంగా ఇప్పుడు జఫ్రీ, ఇండియన్స్ లెవెల్ మహేష్, వీళ్ళంతా తమ్ముళ్ళు. నేను ఎప్పుడు టోర్నమెంట్ పెట్టినా నేను నా జాబ్ బిజీలో నేనున్నా, వీళ్ళే చూసుకుంటారు. గ్రౌండ్ వరకు మేము రాకముందే 8 గంటలకు శేఖర్ మామ్ 8 గంటలకు వస్తాడు, మ్యాచ్ స్టార్ట్ చేస్తాడు. కానీ అంతకంటే ముందు వీళ్ళు వచ్చి ఎవరు సపోర్ట్ లేకుండా వికెట్లు పెడతారు, గ్రౌండ్ ఉడుస్తారు, పిచ్ ఉడుస్తారు, క్రీజ్ పెడతారు, స్కోర్ బోర్డ్ పెడతారు, అంతా రెడీ చేసుకుంటారు.
ఆ విధంగా క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ క్రికెట్ ని మనం కంటిన్యూ చేద్దాం. ఈ విధంగానే దయచేసి ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సహకరించాలి. ముఖ్యంగా మన శేఖర్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే క్రికెట్ అంటే మంచి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఈరోజు ఎంకరేజ్ చేశారు. చాలా థ్యాంక్స్. నేను ఎవరో ఒక వ్యక్తి గురించి మంచి చెప్దాం అనుకున్నా, నాకు మంచి ఐడియా ఉండేది, నేను మర్చిపోయినా, గుర్తు రావట్లేదు. ఎనీవే క్రికెట్ కోసం మంచి వేదిక ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొన్ని డిస్టర్బెన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. ఓల్డ్ బిల్డింగ్ సైడ్, పాడుపడిన బిల్డింగ్ సైడ్ ఎవరు చూడడు. మంచి బిల్డింగ్ అద్దాలతో ఉన్నదాన్ని చూస్తాడు, రాయి కూడా కొట్టాలని చూస్తాడు. అవన్నీ అడ్డురావు. ఎలిగేషన్స్ అనేవి అడ్డురావు. స్పోర్టింగ్ స్పిరిట్ అనేది ఉండాలా. 1,50,000 రూపాయల కోసం ఆడొద్దు, కేవలం కప్పు కోసం ఆడాలి. ఈ కప్పు అనేది శాశ్వతం. ఈ కప్పు మన ఇంట్లో ఉంటుంది. అర్థమైందా? ఈ 1,50,000 రూపాయలు ఉండవు, దానిలోనే ఖర్చు అయిపోతుంది. అర్థమవుతుందా? ఈ కప్పు అనేది తరతరాలు ఉంటుంది. నేను 25 సంవత్సరాల నుంచి నేను సాధించిన కప్పులు ఇప్పుడు ఇప్పటికీ మా ఇంట్లో ఉంటాయి. నన్ను చూసి అందరూ అరే మీరు ఏది ప్లేయర్ అంటే, నేను క్రికెట్ ప్లేయర్ని. నేను 22 ఇయర్స్ క్రికెట్ ఆడినా. 1992లో బ్యాట్ పట్టి 2012లో వదిలేసిన. ఆ మధ్య కాలంలో ఎన్నో కప్పులు, ఎన్నో విజయాలు, అవి మనల్ని ఆత్మ సంతృప్తి ఇవ్వాలి. ఈ డబ్బులు, ఈ ప్రైజ్ మనీలు కావు. డబ్బు కోసం కాదు క్రికెట్ అనేది. ఈ క్రికెట్ అనేది మన మధ్యలో ఫ్రెండ్షిప్ ని, మన స్నేహ సంబంధాన్ని, మన ఫిజిక్ ని మంచి ఉంచడానికి ఉపయోగపడి, ఎక్కడో ఉన్న జగదీష్ ని ఒకటి మాట్లాడుకుంటే, జగదీష్ మన దేవరకోట మండలం తెలుగు బల్లి పిల్లగాడు, అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. ఆ రోజే చెప్పిన, నేను స్టార్టింగ్ చూసిన రోజే మంచి పర్ఫార్మెన్స్. ఎక్కడెక్కడ అందరినీ మంచిగా స్టేట్ లెవెల్ ఎక్కడెక్కడ ఆడుతున్న మంచి వాళ్ళని తీసుకొచ్చి ఆట ఆడిపిస్తారు. సేమ్ శ్రీశైలం జవాన్ వారియర్ శ్రీశైలం తెలుసు నాకు. ఈరోజు నేనా కిషన్ నాయక్ గారు టీం పేరు పెట్టి గెలిచారు, కప్పు కొట్టారు. మన నల్గొండలో కూడా కొట్టారంట, నాకు ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషకరమైన విషయం. శ్రీశైలం కూడా మంచి అద్భుతమైన టీం ని ఫామ్ చేయించారు. దట్ అందరూ మన పిల్లలే. నేను అందరూ ఎంత బాగా ఆడుతున్నారు ఎవరు అనుకుంటున్నా. ఒక అబ్బాయి జాతరలో పిల్లగాడు ఇప్పుడు నాకు మంచి పర్ఫార్మెన్స్ చేసినట్ట. నేను ఆ టీడీ మండలంలో ఆర్ఐగా 10 సంవత్సరాలు పనిచేస్తాను. చాలా సంతోషం అనిపిస్తుంది. నిన్న అబ్బాయి పోలియో నాయక్ తండ పిల్లగాడు. అంతా చాలా బాగా మంచి. మన గిరిజన ప్రాంతమైన మట్టిలో మాణిక్యాలూరు. దయచేసి మీ ఆటను ఇదే బాయి కాదు, ఈ బాయే మనకు ప్రపంచం కాదు. బయట చాలా జీవితం. హైదరాబాద్ లో మంచి ఆటలు ఆడండి, మంచి లీగ్స్ ఆడండి, మంచి కోచ్ దగ్గరికి వెళ్ళండి. యంగ్ ఏజ్ లో ఉన్నారు. ఇదే కాన్సెప్ట్ అనుకుంటే మాత్రం వెళ్ళండి, మంచి సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఒకప్పటికంటే ఇప్పుడు క్రికెట్ అనేది చాలా విస్తృతమైంది. ఐపీఎల్, ముస్తాక్ అలీ, మొయినుద్దౌలా, ఎన్నో టోర్నమెంట్. మామూలు మీకు తెలిసే గప్చుప్ అమ్ముతాడు ఎవరు? యశస్వి జైస్వాల్. గప్చుప్ అమ్మేది దేని కొరకు? బ్రతకడం, కేవలం తిండి తిని కడుపు నింపుకోవడం కోసం. క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడి కడుపు నింపుకోవడం కోసం గప్చుప్ అమ్మేడు, సాలరీ కోసం కాదు. ఓన్లీ తినేది ఆయన అంతే. ఆ తిండి తిని ఆట ఆడేది. నాకు ఇక్కడ డబ్బులు సరిపోతలే, వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తే వెంబటే ఇంటికి రమ్మంటారు, వచ్చేసి క్రికెట్ బంద్ చేస్తాడు. అట్లా చేయలేదు. గప్చుప్ అమ్ముతూ తింటూ గ్రౌండ్ లో క్రికెట్ ఆడి ఏ స్థాయి అయిపోయిందో, మంచి స్థాయి అయిపోయింది. ఆ విధంగా క్రికెట్ ఆడాలనుకునేటువంటి ప్రతి వ్యక్తి మన ఊర్లోనే కాకుండా బయటి స్థాయిలో కూడా వెళ్ళి మన పర్ఫార్మెన్స్ చూపించాలి, మన ఊరికి పేరు తేవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రికెట్ కి జావేద్ అనే వ్యక్తి కోల్పోవడము, ఈ క్రికెట్ లో కామెంటరీ విషయంలో ఎంత పెద్ద లోటు అంటే అది మనం చూసినాం. వాడు కామెంటరీ చెప్తుంటే ఎక్కడో ఉన్నప్పుడు కూడా వినేది, ఏం మాట్లాడుతుందో, ఇంగ్లీష్ ఏంటి, వొకాబులరీ ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు వినడానికి కూడా గ్రౌండ్కి వచ్చిన ఫ్యాన్స్ ఉన్నారు. జావేద్ మనకు దూరం కావడం చాలా తీరని లోటు. సో కృష్ణ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండైరెక్ట్ గా టీం కృష్ణ అని తెలిసింది నాకు. కృష్ణ కూడా క్రికెట్ కోసం చాలా తాపత్రయపడుతుంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.